అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా మనం నిన్నటి వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో చూద్దాం. కృష్ణకుమారి గారు, వెంకట్ చిక్కింగ్ గారు, నీలు గారు చిల్లని పెట్టారండి. మీ పేరు పెట్టండి ఈసారి కామెంట్ చేసినప్పుడు. సో నీలు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండి. అండ్ కృష్ణ గారు, సుభద్ర గారు, మీరు ఎప్పుడు ప్రతి వీడియోకి మంచిగా మీ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు మనం ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ రీప్రొడక్టివ్ అంటే మనం బయోలాజికల్ అంటే సైన్స్ ప్రకారంగా చూస్తే పునరుత్పత్తి అనేది కరెక్ట్ అండి. ఈవెన్ ప్రత్యుత్పత్తి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు మనం బిజినెస్ అంటే మిషనరీ పరంగా చూడాలి అంటే మళ్ళీ తయారు చేయగలిగే శక్తి అని అర్థం అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలి అంటే మళ్ళీ తయారు చేయడం లేదా సృష్టించడం అని అర్థమండి. సో మీకు అర్థమైంది, క్లియర్ అనే అనుకుంటున్నాను. రీప్రొడక్టివ్ అనేది ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్. ఆల్రెడీ మనకి చంకు మెథడ్ గురించి తెలుసు. సో ఈజీగా మాట్లాడడానికి రీప్రొడక్టివ్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే రీప్రొడక్టివ్ అంటున్నాం కదా, అదే మనం డైలీ లైఫ్లో ఏం వాడుతున్నాము అంటే జనరేటివ్, ఏంటి సెక్షువల్ లేదా ప్రొగనేటివ్ లేదా ప్రొకెంట్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా వాడతామండి. మనందరికీ తెలుసు రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది. సో ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దిస్ మిషన్ హ్యాస్ రీప్రొడక్టివ్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి, ఈ యంత్రం మళ్ళీ తయారు చేసే సామర్థ్యం కలిగింది అని అర్థం అన్నమాట. సో మీకు ఇంకా క్లియర్ కదా, ఎలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ అందరూ తప్పులు చేసే టాపిక్ అనమాట. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను కదా, అదేమిటి అంటే డూకి మరియు మేక్ అని మనం మాట్లాడాలంటే చాలామంది డూ ప్లేస్లో మేక్ అని వాడతారు, మేక్ ప్లేస్లో డూ అని వాడతారు. అసలు వీటి మీనింగ్ ఏంటి, వీటిని మనం కరెక్ట్గా ఎలా వాడాలి, మనం చేస్తున్న తప్పులేంటి అనేది ఈరోజు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ముందుగా మనం డూ గురించి తెలుసుకుందామండి. మనందరికీ తెలుసు డూ అంటే వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామని. దానిని మనం పనులు చేయటానికి యూజ్ చేస్తాము అని. అంటే పర్ఫార్మ్ యాన్ యాక్షన్ అంటే మనం ఏదైనా సరే కంప్లీట్ చేయాలి, అచీవ్ చేయాలి. సో మన యాక్షన్స్ చేస్తూ ఉంటాం కదా, అంటే అవి ఏవైనా టాస్క్లు కావచ్చు, డ్యూటీస్ కావచ్చు, ఏవైనా సరే యాక్షన్ రిలేటెడ్ వాటికి మనం డూ అని యూజ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్కే హోంవర్క్, ఆఫీస్ వర్క్, క్లీనింగ్, వాషింగ్, మనం చేసే రొటీన్ పనులు అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో సెంటెన్స్ రూపంలో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా డూ అని వాడాలండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి మరింత క్లారిటీ కోసం ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ డూ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ని చేస్తాను. నెక్స్ట్, ప్లీజ్ డూ దిస్ టాస్క్ అంటే మనం ఎవరికైనా పని కొంచెం ఇది చెయ్యండి, కొంచెం ఇది చేసి పెట్టరా అని అడిగే సందర్భంలో ఇది టాస్క్కి రిలేటెడ్ కాబట్టి డూ వాడతాం కదా. సో ప్లీజ్ డూ దిస్ టాస్క్, దయచేసి ఈ పని చేయండి అని అర్థం అనమాట. నెక్స్ట్, మేక్ గురించి తెలుసుకుందాం. చాలామందికి మేక్ కూడా వెర్బే కదండి, మేక్ ఎందుకు వాడకూడదు అంటారా? అసలు డూకి మేకి అస్సలు ఎలాంటి సంబంధం లేదండి. అసలు మేక్ అంటే ఫామ్ బై పుట్టింగ్ పార్ట్స్ టుగెదర్. మనం ఒక కొత్త దాన్ని కొన్ని జాయింట్లు చేసి అంటే కొన్ని భాగాలను కలిపి మనం కొత్తగా సృష్టిస్తాము.
ఓకేనా? ఇక్కడెక్కడా కూడా టాస్కులు, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ రిలేటెడ్ కాదండి. కొత్తగా సృష్టించడం, నిర్మాణం చేయడం, తయారు చేయడం అంటే మాత్రమే మేక్ వాడాలి. అంటే మేకుని మనం వెర్బ్‌గా వాడతామండి. అట్ ద సేమ్ టైమ్ నౌన్‌గా కూడా వాడతాము. అదే నౌన్‌గా వాడామనుకోండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్రాండ్స్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా బ్రాండ్స్ అంటే. సో, బ్రాండ్ గురించి, మోడల్ గురించి మనం ఇప్పుడు గోల్డ్ కొంటే ఐఎస్ఏ మార్క్ అది కూడా మేకే. మనం గోల్డ్ చేసేవాళ్ళు చూడండి, మనకి మేక్ అంటారు. సో, ఇలాగా అంటే ఏదైనా ఒక నిర్మాణం, ఒక కొత్తగా తయారు చేయడానికి మాత్రమే మేక్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. మనం జనరల్గా మేక్ అంటే కన్స్ట్రక్ట్, బిల్డ్, అసెంబుల్, పుట్ టుగెదర్, మ్యానుఫ్యాక్చర్ అంటే ఇవన్నీ కూడా తయారు చేయడం కిందకే కదా వస్తాయి. సో, అర్థమైందా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మేక్ అనేది ఎప్పుడు వాడతాము రియల్ లైఫ్లో అని. ఫుడ్ తయారు చేయడం, ఏదైనా ప్లాన్ చేయడం, డెసిషన్ తీసుకోవడం, సంథింగ్ ఏదైనా న్యూగా క్రియేట్ చేయడం, నిర్మాణం చేయడం, ఈ సందర్భాలలో మనం మేక్ వాడతామండి. గుర్తుపెట్టుకోండి. మరింత క్లారిటీ కోసం ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ మేక్ టీ. నేను టీని తయారు చేస్తాను అని అర్థం అనమాట. నెక్స్ట్, లెట్స్ మేక్ ఏ ప్లాన్. మనం ఒక ప్లాన్ తయారు చేద్దాం అని అర్థం. మీకు ఇంకా మరిన్ని ఎగ్జాంపుల్స్ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి, కావాల్సిన వాళ్ళు చూడండి. మనం సింపుల్ కంపారిజన్ చూద్దాం ఇప్పుడు. ఐ డూ మై వర్క్. నేను పని చేస్తాను, నేను నా పని చేస్తాను అని అర్థం అనమాట. ఐ మేక్ ఏ కేక్. నేను కేకు తయారు చేస్తాను అని అర్థం. సో, మీకు ఇక్కడే అర్థమైపోయిందా? డూ అంటేనేమో రెస్పాన్సిబిలిటీస్, మేక్ అంటేనేమో ఒక బ్రాండ్ లేదా ఒక కన్స్ట్రక్ట్, ఏదైనా సరే ఒక నిర్మాణానికి రిలేటెడ్ అనమాట. సో, మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా? మీరు వీటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రియల్ లైఫ్లో అసలు డూ ఎక్కడ వాడతాం, ఈవెన్ మేక్ ఎక్కడ వాడతాం అనేది చిన్న చార్ట్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. వర్క్, హోమ్ వర్క్, ఎక్సర్సైజు, మన రెస్పాన్సిబిలిటీ, యాక్షన్, డ్యూటీస్కి డూ వాడతాము. ఓకేనా? ఏదైనా సరే ఫుడ్ చేయడం, ప్లాన్ చేయడం, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా మేక్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. మీకు సింపుల్ ఈజీ ట్రిక్ ఏంటి అంటే, డూ అనగానే వర్క్ అని గుర్తు రావాలి, అంటే పని అని గుర్తు రావాలి. మేక్ అనగానే క్రియేట్, తయారు చేయడం, కొత్తగా నిర్మాణం చేయడం అని గుర్తు రావాలండి. సో, అర్థమైంది కదా? ఇంకెలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను, క్లియర్ అనే అనుకుంటున్నాను. సో, ఎంతమందికి క్లియర్గా అర్థమైందో మీరు ఇచ్చే కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ని బట్టి అర్థమైపోద్దండి. సో, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. నేను ఇవ్వబోయే ఫస్ట్ ఛాలెంజ్, హీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ నథింగ్ ఆల్ డే. అంటే కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ చెప్పండి. సెకండ్, ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీ ఏ ఫేవర్. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో, ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. మీ అందరి సపోర్టు ఉండబట్టి నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీ అందరి సపోర్ట్కి కృతజ్ఞతలు. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి. మనలాంటి ఇంకొక 10 మందికి మన వీడియో రీచ్ అయ్యిద్ది. సో, ఎవరికైనా యూస్ఫుల్ ఉందే అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.